పేరు? సుధాకర్. సుధాకర్ గారు, ఇంత వర్షం పడుతుంది, ఎవరి కోసం సార్ ఇంత వెయిటింగ్ మీకు? జగన్ బాబు కోసం. ఎందుకని అంత ప్రేమ మీకు? ఎందుకంటే అంతకుముందు చూస్తున్నాం కాబట్టి 2014 నుంచి ఆయన ఏమీ చేయలేదు ఎవరికి. ఇప్పుడు మేము ఉన్నాం, మా ఇంట్లో మేము పెద్దవాళ్ళం, నాకు పెన్షన్ వస్తుంది, మా మిస్సెస్కి వైఎస్ఆర్ చేయూత వస్తుంది. సో ఏదో రకంగా ఘటన అయిపోతున్నాం. అలాగా ప్రతి ఒక్కరికి 4-3 సంక్షేమ పథకాలు కానీ సమస్యలు కానీ డోర్ టు డెలివరీ బియ్యం వస్తున్నాయి. ఇంతవరకు చంద్రబాబు ప్రభుత్వంలో సంచులు పెట్టుకునేవాళ్ళం. ఎవరికేం ఉద్యోగాలు ఇచ్చాడండి? ఇన్ని చెప్తున్నారు వాళ్ళు. ఎవరికి 2014 నుంచి 2019 తీసుకుందాం మనం. సో తీసుకుందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటే 20 సీట్లు ఇచ్చారు. 20 సీట్లో కనీసం తను 10 సీట్లు నిలబెట్టుకునే కెపాసిటీ లేనోడు. తెలుగుదేశం వాళ్ళని పిలుస్తున్నాడు, కండవాలు వేసేస్తున్నాడు, టికెట్లు ఇస్తున్నాడు. అదే పార్టీ ఎక్కడ చూడలా. నా వయసు వచ్చి 67 సంవత్సరాలు. సో నేను చాలా చూశాను ఇలాంటి, మనం ఎక్కడ చూడలా. ఇక చంద్రబాబు గురించి చెప్పాల్సింది ఏముంది? కుక్కలు చెప్పునిస్తున్నాక అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ తనుకుంటున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. బట్ ఇంకో విషయం, సర్వేలన్నీ 128, 122, 128 అని చెప్తున్నారు. 16 to 17 ఎంపీ చెప్తున్నారు. ఇప్పుడు అలా కాదు, 160 గ్యారెంటీ. అవి వచ్చేసి 24, 23 అలాగేమీ రావు. తెలిసి ప్రజలకి ముందు ఈ వాలంటీర్స్ ఎఫెక్ట్ చాలా పెద్దదండి, చాలా పెద్దది వాలంటీర్స్ కానీ. సో మళ్ళా ఈ పెన్షన్దారులు కానీ చాలా చాలా పెద్ద సమస్య అది. ప్రతి ఒక్కళ్ళ ఇళ్లలో నుంచి చదువు సంఖ్య లేని వాళ్ళు కూడా హాయిగా ఎక్కడ ప్రతి ఒక్క ఎక్కడో చోట రేరుగా ఏదన్నా, అది కూడా లేదు. చాలా బాగుంది. ప్రజలందరూ ప్రజాగలం వైపు బ్రహ్మరథం పడతాను అంటున్నారు. దాని గురించి ఏమండి? ప్రజలందరూ ప్రజాగలం వైపు బ్రహ్మరథం పడతాను అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ప్రజాగలం అంటే అది, ప్రజాగలం అంటే ఏంటది? ప్రజాగలం యువ చైతన్యము, నవ చైతన్యం కాదు, న్యాయం ధర్మం ఎక్కడ ఉన్నాయండి ఆయనకి? ఎక్కడ ఉన్నాయా? ఎక్కడన్నా? అవి మాకు చెప్పుకుంటాకే 10 రోజులు యువగాలం, 10 రోజులు ప్రజాగాలం, ప్రజలు ఆగాలం, ఈగాలం. పేదలకు ఏం చేస్తున్నారని చెప్పండి. సో పేదలకు ఏం చేస్తున్నాం అన్నది కావాలి అంత మట్టికే. ఇక వాళ్ళు సరేనండి, 2014లో ఎక్కాడు, 19కి ఏ పరిశ్రమలు వచ్చినాయి? చంద్రబాబు వస్తే 5 అభివృద్ధి. పేదవాళ్ళు కూలీ పని చేసుకున్న వాళ్ళకి వైఎస్ఆర్ చేయూతని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఒక ఉన్నత స్థానంలో నిలిచిపెట్టి బడ్డీ కొట్లో పెట్టుకున్నారు, షాపులో పెట్టుకున్నారు, అంత ఫ్యాన్సీ షాపులో పెట్టుకుంటున్నారు. మంచి పొజిషన్లో ఉన్నారు ఇవాళ. అయితే ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? జగన్ అయితే సిద్ధంగా ఉన్నానని చెప్తున్నారు. ప్రజలు ఎంతవరకు సిద్ధంగా ఉన్నారు? ప్రజలే సిద్ధంగా ఉన్నారు. జగనే కొంచెం కాదమ్మా, జగనే ఒక 10% అనుమానంగా ఉందేమో. జగన్ ఎప్పుడు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు గుద్దుదామా, ఎప్పుడు ఈ తలకా నువ్వు వదిలిపోద్దా. ఇంక ఈ దెబ్బతో వెళ్ళిపోతారు కదా, ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతాడు చంద్రబాబు, వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇంకా పురంధేశ్వరి గురించి చెప్పవసరం లేదు మనం. మా తల్లి. నమస్తే పెద్దనా, మీ పేరు? నా పేరు అప్పలస్వామి గారు. ఈ వర్షంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మా జగన్ అన్న వస్తున్నాడు. మరి ఎంత రాష్ట్రంలో బాగా పరిపాలన చేస్తున్నాడు. పేదవాళ్ళకి సూపర్గా పరిపాలన చేశాడు. ఇంటింటికి వచ్చి ఇస్తున్నాడు. దానికి కొంతమంది అడ్డం పడుతున్నారు. ఎవరైనా చెప్పను, ఎవరు పడుతున్నారో తర్వాత తెలుసు. గ్యారంటీ జగన్ అన్న వచ్చాడు కరెక్ట్. మీకు టీడీపీ ప్రభుత్వం ఎటువంటి హామీలు? టీడీపీ ఎన్ని అన్యాయం జరిగిందయ్యా, ఎన్ని చోట్ల అయ్యా, చచ్చిపో కర్ర పట్టుకుని వర్షం అయ్యా. ఆ వచ్చి 2 రోజులు 100 పెట్టామయ్యా, 100 మిగిలియ్యా. చెప్తున్నా కరెక్ట్. మళ్ళీ జగనే రేపు వచ్చేది. బుద్ధి బాగా చెప్తాం జనం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే మానాడు. నారా లోకేష్ వస్తే కరకట్ట ప్రాంతానికి పొరపాటు నారా లోకేష్ కరకట్ట పెద్ద వేసేస్తాడు. వాడు బాబు వేసాడు, వాడు వేసేస్తాడు. ఏంటంటే వేసేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసింది
అదంతా చేస్తాడు జగన్ గ్యారెంటీ. అయితే ఈసారి సీఎం పదవులు ఎవరిని చూడాలనుకుంటున్నారు? వైఎస్ రాజశేఖర్ గారు ఎలా చేశాడు పరిపాలన, ఆ రోజుల్లో పేదవాడికి ఎలా చేశాడు, ఏ పెట్టాలో పథకాలని ఆయన పెట్టాడు. హాస్పిటల్లో ఆరోగ్య కార్డులు కానీ ఏళ్ళు సరే అది అమలు కొడుకు ఆయన చేశాడు. అది జనంలో ఉంది. ఈడు కదా బాబు, వాళ్ళ బాబు కూడా వచ్చి ఆపలేడు, జనం ఆపలేరు. రేపు వచ్చి ఆయనే వస్తాడు గ్యారెంటీ, జగన్ వస్తాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మావాడన్నయ్యా, ఆగు అయినా చెప్పా అంట. నేను ఎంతమంది మరి మనోడరా ఏరా పోర కుక్క అంట. ఏమో ఎవడైతే మన న్యాయం చేస్తే ఆయన చూడాలి, ఎవడ మనం న్యాయం చేస్తారో ఆయన చూడాలి మనం మొత్తంగా. ఇప్పుడు నారా లోకేష్ కానీ ఎవడని కానీ పవన్ కళ్యాణ్ మన క్యాస్ట్ మన కులం అన్నా కూడా ఆ కులంతో సంబంధం లేదు నాకు. ఓకే, అయితే మేము ఈసారి సీఎంగా ఎవరిని చూడాలనుకుంటున్నాం? సీఎం జగనే, గ్యారెంటీ జగనే, జై జగన్. నా పేరు హనుమంతరావు. హనుమంతరావు గారు, ఇంత వర్షంలో ఎవరి కోసం పడిగాపులు కాస్తున్నారు? జగన్ అన్న కోసం. ఎందుకండి అన్న? అభిమానం. ఎక్కడి నుంచి వచ్చారండి? మహానాడు 1వ రోడ్. మరి ఆయన సంక్షేమ పథకాల వల్ల లేదంటే ఆయన మంచి చేశారని అనుకుంటున్నారు? మంచి చేసాం అనుకున్నాం కాబట్టి వర్షమైనా వచ్చాం. ఇంతకు ముందు వరకు ఎండ కాసింది, ఇప్పుడు వర్షం పడుతుంది. ఆయన ఇంకా రావడం లేట్ అయింది. ఇంకా ఎంతసేపు అని ఇలా వెయిట్ చేస్తూ ఉంటామండి, ఆయన వచ్చేదాకా ఉంటాం. అయితే ఆయన సంక్షేమ పథకాలు ప్రజలకు ఎంతవరకు మీరు చేరుకైనాయండి? 190 మందికి చేరువైనాయండి. అయితే ఈసారి కూడా ఈ కరకట్ట ప్రాంతాన్ని నారా లోకేష్ వస్తే మంచి చేస్తానని చెప్తున్నారు, దానికి ఏం చెప్తారు? ఆయన మాట నమ్మం. సూపర్ 6తో టీడీపీ కూటమితో వస్తుంది, ఏం చెప్తారు? ఆ 6 ఏంటో తెలియదు మాకు. అంటే ఆ ప్రభుత్వం నమ్మనని చెప్తున్నారు. అయితే టీడీపీ కానీ జనసేన కానీ నమ్మనని చెప్తున్నారు. అయితే నమ్మం, వాళ్ళ మాట నమ్మం. అయితే ఈసారి జగన్ గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం కనబడుతుంది? 175, 175. అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం కనబడలేదు. లేదండి, గెలవడండి. గెలవడం కుప్పంలో కూడా చంద్రబాబు గెలవడం. పవన్ కళ్యాణ్ గారు గెలిచి 130 సీట్లు గెలిచి జగన్మోహన్ రెడ్డిని జైల్లో ఆయన సీటు ఆయన కూడా గెలవలేడు. పవన్ కళ్యాణ్ కూడా. ఏంటి అంత నమ్మకం ఏంటి? పోయినసారి ఏం జరిగిందో అదే జరిగింది పవన్ కళ్యాణ్కి. జగన్ సిద్ధం అంటున్నారు, ప్రజలు ఎంతవరకు సిద్ధం ఉన్నారు? పూర్తి సిద్ధంగా ఉన్నారు ప్రజలు.